ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, మొన్న ఆగస్ట్ 15 నుంచి ఈ జిఎస్టీకి సంబంధించి చాలా మన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బెనిఫిషియర్స్ వచ్చేసి మనకి ఆటోమొబైల్స్ అని చెప్తున్నారు. సో ఎలా అంటారు ఒకసారి? అంటే నాట్ ఓన్లీ ఆటోమొబైల్స్ అండి, ఈవెన్ 28% జిఎస్టీ ట్యాక్స్ ఉన్న స్లాబ్ లో ఉన్న అన్ని కూడా ఆల్మోస్ట్ 90% అన్ని కూడా 18% స్లాబ్ లో తీసుకొస్తున్నారు. ఇప్పుడు వరకు ఏంటంటే మనం చూసింది 5% ట్యాక్స్ స్లాబ్ ఒకటి, నెక్స్ట్ 12% ఒకటి, 18 ఒకటి అండ్ 28 ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ గా 28 లో ఉన్న మొత్తాన్ని 18 కి షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. అందుకని డెఫినెట్ గా 28 ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్న ఏ సరే, అది ఎలక్ట్రికల్ గుడ్స్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్ ఇలాంటి ఏమైనా సరే అవన్నీ కూడా 18కి వస్తాయి. సో జిఎస్టీ కట్టేది ఎండ్ యూజర్ కాబట్టి న్యాచురల్ గానే సొసైటీలో ఎండ్ యూజర్ బాగా యూజ్ అవుతుంది అనమాట అది. అలాగే ఈ 12% లో ఉన్న మెజారిటీ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా 5% చేస్తున్నారు. డెఫినెట్ గా బాటమ్ సైడ్ లో ఉన్న కన్జ్యూమర్లు అందరికీ బాగా యూజ్ అవుతుంది అనమాట. మొత్తానికి ఎన్నో సంవత్సరాల నుంచి ట్యాక్స్ రిఫార్మ్స్ ఎదురు చూస్తూ ఉన్నారండి. బట్ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది సెకండ్ బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ అనమాట టాక్సేషన్ లో. డెఫినెట్ గా మార్కెట్ పాజిటివ్ రెస్పాండ్ అవుతుంది. ఈవెన్ మీరు చూస్తే మండే మార్కెట్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ ఈ రోజు ఒక 100 పాయింట్లు కంటిన్యూ అవుతా ఉంది. బట్ మీరు అన్నట్టు డెఫినెట్ గా మేజర్ మాత్రం కార్స్ అనమాట. ఎందుకు అంటే ఇండియాలో అందరికీ డ్రీమ్ అనమాట కారు. రోడ్లన్నీ బాగా అయిన తర్వాత ఫ్యామిలీతో కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ గా వెళ్ళాలి అంటే అండ్ కార్స్ అనేది ఒకటి. రీసెంట్ గా ఈవెన్ టోల్ గేట్స్ అన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ ఎత్తేసేసి స్మార్ట్ కార్డ్స్ లాంచ్ చేశారు. ఎక్కడికైనా డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. 3,000 పెట్టి పాస్ తీసుకున్నారు అనుకోండి, ఎక్కువ రౌండ్ కొట్టచ్చు అనమాట. అంటే చిన్న చిన్న కోరికలు అందరికీ కారు ఉండాలనేది. మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే లేదు, మెజారిటీ డెవలప్డ్ కంట్రీస్ అన్నింటిలో కూడా కార్ చాలా పాపులర్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. అమెరికా చూసాం అనుకోండి, ఆల్మోస్ట్ జనాభా 30 కోట్లు ఉంటే కార్లు 25 కోట్లు ఉంటుంది అక్కడ. కార్లు 25 కోట్ల కార్లు ఉంటాయి. బట్ ఇండియాలో అట్లా కాదు, 145 కోట్ల పబ్లిక్ లో కార్లు ఉంది జస్ట్ 4 కోట్లేనండి. ఇక్కడ 2 వీలర్ పాపులర్, ఎందుకంటే రోడ్స్ దాని కంఫర్ట్ గా ఉంటాయి కాబట్టి, రూరల్ ఇండియాకి కంఫర్ట్ గా. బట్ ఇప్పుడు రూరల్ ఇండియా కూడా అప్డేట్ అవుతున్నారు, వాళ్ళకు కూడా మంచి మంచి రోడ్లు వచ్చింది ఈ టైంలో. అండ్ అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్గ్రేడ్ అవుతుంటారు. అందుకని కార్లు చాలా క్రేజీ. ఇప్పుడు ఈ బడ్జెట్ లో అందులో మీకు తెలుసు దివాళీకి దగ్గరలో వస్తుందంటే ఎక్కువ డిమాండ్ ఉండేది. బోనస్లు ఎవరు వచ్చినా సరే ఆటోమొబైల్ తీసుకున్నాను రెడీగా ఉంటారు. అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. ఎంటైర్ ఆటోమొబైల్ సేల్స్ లో అండ్ ఈ 2 months లో ఈజ్ ఈక్వల్ టు బిగ్గర్ దెన్ ది ఎంటైర్ రిమైనింగ్ ఇయర్స్ అనమాట. అంతగా సేల్స్ ఉంటాయి. ఈ టైంలో మోడీ గారు ఇట్లా అనౌన్స్ చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే ప్లాన్ చేశారో వెహికల్ కొనడానికి వాళ్ళు హాయిగా రెడీగా ఉన్నారు. కొత్తలు కూడా యాడ్ అవుతున్నారు అనమాట. మొత్తం ఒక జోష్ ఉంది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. అయితే అన్ని కార్లకి 28% అన్ని కాదండి, స్మాల్ కార్స్ అన్ని ఇంతకుముందు 29% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉండేవి, అవన్నీ ఇప్పుడు 18కి వస్తున్నాయి. అంటే స్మాల్ కార్స్ కొందామన్న వాళ్ళందరికీ డెఫినెట్ గా బెనిఫిట్ అవుతుంది. అలాగే మిడ్ సైజ్డ్ కార్లు ఉన్నాయి అనుకోండి, అవి ఇంతకుముందు 43% ఉన్నాయి ట్యాక్స్ దాంట్లో జిఎస్టీ, ఇప్పుడు అది 40కి వస్తుంది, ఫ్లాట్ గా 40% ట్యాక్స్. అలాగే బిగ్ కార్స్ అండ్ ఎస్యూవి ఉంటాయి కదా, అవి ఇంతకుముందు అయితే 50% ఉంటాయండి, ఇప్పుడు అవి 40% ఫ్లాట్గా వస్తున్నాయి అనమాట. అండ్ ఆల్ కమర్షియల్ వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ తగ్గి 18కి వస్తున్నాయి అనమాట. అందుకని అటు కమర్షియల్వి, ఇటు బిగ్ కార్లకి, ఇటు స్మాల్ కార్లు అన్నిటికి కూడా బెనిఫిషియర్ అవుతుంది అనమాట ఇది. ఇక దానితో ఎలక్ట్రికల్ అప్లయన్స్ అన్నిటికి కూడా మొత్తానికి దసరా దివాళి అంటేనే సో ఆటోమొబైల్ హోమ్ అప్లయన్స్ చాలా పాపులర్ అనమాట. ఈసారి ఏంటంటే కన్జంప్షన్ పెద్ద బూస్ట్ అవుతుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు మొన్న 12 lakh వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు ఇండియాలో ఫస్ట్ టైం. అంటే ట్యాక్స్ ప్లేయర్ కట్టే వాళ్ళందరికీ మినిమం 1 lakh సేవ్ అవుతుంది ఆ రూట్ లో. రెండోది ఆర్బీఐ వాళ్ళు ఇప్పటికే 3 సార్లు వడ్డీ రేట్లు తగ్గించారు. అంటే వడ్డీ రేట్లో ఆల్మోస్ట్ మనం 2-3 years లోలో ఉన్నాం, అంటే తక్కువ చీప్ రేట్ దొరుకుతుంది. అంటే థర్డ్ వన్ ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గించేసరికి ఏంటంటే ఎండ్ యూజర్ బెనిఫిట్ అనమాట. అట్లా లాంగ్ టర్మ్కి వచ్చేసరికల్లా ఈ జిఎస్టీ 2 స్లాబ్ అవటం ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పెంచడం అండ్ ఆర్బీఐలో వడ్డీ రేట్లు తక్కువ ఉండి అఫోర్డబిలిటీ పెంచడం వల్ల మొత్తానికి ఇండియాలో డొమెస్టిక్ కన్జంప్షన్ స్టోరీ పెద్దదవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా ఈ ట్రంప్ టారిఫ్ వార్ వల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బ్ అయిన మార్కెట్లకి డెఫినెట్ గా ఇది పెద్ద న్యూస్. అది డెఫినెట్ గా లాంగ్ టర్మ్ స్టోరీ. అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ లో 1 month 2 months లో ఏదో మార్కెట్లో అద్భుతాలు జరుగుతున్నాయి అనుకోను, కానీ బట్ డెఫినెట్ గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం చాలా పెద్ద చేంజ్ వస్తుంది. అంటే కన్జంప్షన్ స్టార్ట్ అవుతుంది ఇండియాలో. ఇప్పటికే ఇండియన్ మెజారిటీ గ్రోత్ అంత ఇంటర్నల్ కన్జంప్షన్, ఇది ఇంకా బూస్ట్ అవుతుంది అనమాట. డెఫినెట్ గా వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్. సో వ్యూవర్స్,
స్టాక్ మార్కెట్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కానీ, ఇంట్రాడే ట్రేడింగ్ కానీ, కొత్తగా మేము ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సుందర్ రామరెడ్డి గారి ఆగస్ట్ సెప్టెంబర్లో జరగబోయే వెబినార్కి ఎన్రోల్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. సో మీరు ఇందాక ఫాస్ట్ ట్రాక్ గురించి చెప్పారు కదా, ఒకటి యాన్యువల్ పాస్ అన్ని ఇప్పుడు 3,000 అని పెట్టేశారు. దానివల్ల బెనిఫిట్ ఏంటి సార్, లాభమా నష్టమా అంటే? బేసికల్ గా మనం వరల్డ్ యావరేజ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మనం చూసామనుకోండి, టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ లో వరల్డ్ యావరేజ్ ప్రొడక్షన్ కాదు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వచ్చే కల్లా 6 to 7% దాటదండి. 6 to 7%. ఇండియాలో అది డబుల్ డిజిట్ లో ఉందండి, ఆల్మోస్ట్ 14% ఉంది. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించడం కోసం మొదట్లోనేమో ఈ టోల్ గేట్ దగ్గర ఫాస్ట్ ట్రాక్ ప్రవేశపెట్టారు. అంటే అది చూపించేసి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది అనమాట, ఎక్కువసేపు ఉండదు. అంతకుముందు 1/2 hour నిలబడేది, వెయిట్ చేసేది, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు అసలు టోల్ గేట్లు ఎత్తేస్తున్నారు. 1 year కార్డు తీసుకున్నారు అనుకోండి, అసలు ఫాస్ట్ ట్రాక్ అవసరం లేదు, ఇంకా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక దాంతో ఏంటంటే వెహికల్స్ ఈ టోల్ గేట్ దగ్గర ఆగే టైం తగ్గుతుంది, ఆ స్పీడ్ వెళ్ళిపోతాయి కాబట్టి అటు ఫ్లూయల్ సేవ్ అవుతుంది, అండ్ ఈ ఫాస్ట్ ట్రాక్ లాగా ఆగిపోయేది ఏముండదు, ప్లస్ టోల్ గేట్ చెకింగ్ స్టాప్ కూడా తగ్గిపోతుంది, ఓవరాల్ గా ప్రొడక్ట్ పెరుగుతుంది అనమాట. దాని దగ్గర గవర్నమెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ 5,000 kilometers తోటి డెడికేటెడ్ క్యారిడర్స్ చేస్తున్నారు రైల్వే గుడ్స్ కోసం. అవి వచ్చం ఈ ప్యాసింజర్ కాకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం అనమాట. అండ్ డబుల్ డేకర్ గుడ్స్ ప్రవేశపెట్టారు. ప్లస్ అవి కూడా ఆల్మోస్ట్ 75 km/h స్పీడ్ తో అనమాట. అందుకని ట్రాన్స్పోర్టేషన్ తగ్గడం కోసం వాళ్ళు గవర్నమెంట్ చాలా ప్రయత్నిస్తున్నారు అనమాట. రీసెంట్ గా మన రోడ్డు రవాణా శాఖ మంత్రి స్టేట్మెంట్ కనుక చూస్తే సింగిల్ డిజిట్ లోకి ఈ ఇయర్ ఎండింగ్ కల్ తీసుకొస్తా ఉంటున్నారు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. డెఫినెట్ గా అది బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఎంప్లాయీస్ కాస్ట్ చీపర్ అయితే కంపెనీలు రావండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గాలి, పవర్ తక్కువ రేట్ రీజనబుల్ రావాలి, వీటన్నిటితో వస్తాయి కంపెనీలు అయినా సరే. డెఫినెట్ గా ట్రాన్స్పోర్టేషన్ ఏరియాలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అండ్ పర్టికులర్ నిన్న రాజ్యసభలో షిప్పింగ్ కార్పొరేషన్ బిల్లు పాస్ అయింది. అండ్ ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ 7,000 kilometers తీర ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ నోచుకుంటుంది అనమాట. డెఫినెట్ చాలా చేంజెస్ జరుగుతున్నాయండి ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ లో. అండ్ నెక్స్ట్ 2-3 years ఆ సెక్టర్ లో బాగా బూమ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సార్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.